ఉమ్మడి కృష్ణా జిల్లాలో హనీ ట్రాప్ కలకలం రేపుతోంది. అనేక మంది హనీ ట్రాప్లో పడి గిలగిలా కొట్టుకుంటున్నారు. సైబర్ నేరగాళ్లు మహిళల ద్వారా కృష్ణా జిల్లాలోని అనేక మంది ట్రాప్ చేసి అందినంతా గుంజుతున్నారు. దబాయించి మరీ డబ్బులు వసూలు చేస్తున్నారు. నర్సాపురం ఎంపీడీఓ ఆత్మహత్య కేసులోనూ హనీ ట్రాప్ కోణం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. హనీ ట్రాప్ టార్గెట్ చేసిన వ్యక్తిని ఆకర్షించి పూర్తిగా లొంగదీసుకొని తమ చుట్టూ తిరిగేలా చేసుకొని కావలసిన పనులు చేయించుకునే విధానం. యువతుల పేరుతో కేటుగాళ్లు వాడుతున్న అస్త్రమే హనీ ట్రాప్. అదిరే డ్రెస్సు ఆకర్షించి అందచందాలతో చూడచక్కగా ఉండే యువతుల ద్వారా వీడియో కాల్స్ చేస్తారు. ఇలా వీడియో కాల్ రాగానే ఇటు నుంచి యువకులు కూడా వారు చెప్పే మాటలకు ఫిదా అయిపోతారు. ఓ అమ్మాయి నేరుగా వీడియో కాల్ చేయడంతో ఊహల్లో తేలిపోతారు. ఆ తర్వాత మాటల్లోకి దింపి సదరు యువతి డ్రెస్ తీసేసి ఇటువైపు నుంచి ఉన్న యువకులను టెంప్ట్ చేస్తుంది. మీరు కూడా బాత్రూంకి వెళ్లి బట్టలు తీసేయండి అంటూ చెప్పడంతో ఆ మోజులో చాలా మంది అలానే చేస్తున్నారు. ఈ సమయంలో సదరు యువతి మాటలతో రెచ్చగొట్టి యువకులు చేసే సీన్లను స్క్రీన్ రికార్డ్తో రికార్డ్ చేస్తారు. ఆ తర్వాత మొదలవుతుంది అసలు కథ. న్యూడ్ వీడియోలను టీజర్లా పంపించి తర్వాత బ్లాక్ మెయిలింగ్ మొదలు పెడతారు. ఇలా చేసి డబ్బులు సమర్పించుకున్న యువకులు ఎందరో ఉన్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని వృద్ధులు, రిటైర్డ్ ఉద్యోగులను టార్గెట్ చేసి సైబర్ నేరగాళ్లు చెలరేగిపోతున్నారు. యువతుల వలపు వల విసిరి పెద్ద ఎత్తున డబ్బులు కొట్టేస్తున్న ఘటనలు విజయవాడలో ఈ మధ్య ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి. మహిళలతో కాల్ చేయించడం, మాట్లాడిన తర్వాత వీడియో కాల్ చేయించడం, ఆ తర్వాత న్యూడ్ వీడియో కాల్స్ చేయించడం, వాటి సాయంతో బెదిరింపులకు దిగి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. పెనమలూరు ప్రాంతానికి చెందిన కొందరు సైబర్ నేరగాల బారిన పడి లక్షలు పోగొట్టుకున్నారు. కానూరుకు చెందిన ఓ రిటైర్డ్ అధికారికి 2 నెలల కిందట ఓ ఫోన్ కాల్ వచ్చింది. లిఫ్ట్ చేయగానే స్క్రీన్ పై అందమైన భామ ప్రత్యక్షమై తనను పరిచయం చేసుకుంది. తన భర్త దుబాయ్లో ఉంటాడని, 3 ఏళ్లకోసారి వచ్చి 3 రోజుల్లోనే వెళ్లిపోతారంటూ మాటలు కలుపుతూ తన ఒంటిపై ఉన్న బట్టలను ఒక్కొక్కటిగా విప్పి పక్కకు పడేసింది. అనంతరం రేపు మాట్లాడతానంటూ ఫోన్ కట్ చేసింది. పావు గంట తర్వాత వాట్సాప్లో ఓ వీడియో వచ్చింది. అది కూడా ఆమె ఫోన్ నంబర్ నుంచి రావడంతో అధికారి దారిని తెరిచారు. అది ఆమెతో జరిపిన నగ్న వీడియో కాల్ కావడంతో ఆయనలో కంగారు మొదలయ్యింది. ఈలోగా ఆయనకి మరో ఫోన్ వచ్చింది. తాను ముంబైకి చెందిన ఏసీపీనంటూ పోలీస్ యూనిఫామ్ లో ఉన్న వ్యక్తి వీడియో కాల్లో ప్రత్యక్షమయ్యాడు. మహిళలకు ఫోన్లు చేసి నగ్నంగా వీడియో కాల్స్ మాట్లాడమని బెదిరిస్తున్నారని ఫిర్యాదులు వస్తున్నాయని, మీపై కేసు పెట్టి అరెస్టు చేయడానికి వస్తున్నాను అంటూ భయపెట్టాడు. దాంతో ఆ రిటైర్డ్ ఉద్యోగి భయపడిపోయి తన పరువు పోతుందని బతిమలాడాడు. అరెస్టు కాకుండా ఉండాలంటే 7 లక్షలు తాము చెప్పిన ఖాతాకు పంపాలి అనడంతో ఆ మొత్తాన్ని పంపారు. 4 రోజుల తర్వాత తనకు వచ్చిన ఫోన్ కాల్ పై అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్లగా అక్కడ తనలాగే మోసపోయిన మరో 3 వృద్ధులు కనబడడంతో షాక్ అయ్యాడు. పెనమలూరు మండలం యనమల కుదురుకు చెందిన ఓ వడ్డీ వ్యాపారికి ఓ రోజు రాత్రి వీడియో కాల్ వచ్చింది. అందులో అందమైన మహిళ తెరపై ప్రత్యక్షమై తనది మహారాష్ట్ర అని, తన భర్తతో తనకు పిల్లలు లేరని చెప్పింది. మీ పేరు జాతకం ఉన్న వ్యక్తులతో పిల్లలు కలిగితే వారు మహర్జాతకులు అవుతారని జ్యోతిష్కుడు చెప్పాడంటూ మాట్లాడింది. 4 రోజుల పాటు వారి మధ్య వీడియో కాల్స్ నడిచాయి. తర్వాత వాట్సాప్ లో వీడియోలు రావడంతో ఆయన కంగు తిన్నాడు. వెంటనే 10 లక్షలు పంపకపోతే పోలీస్ కేసు పెడతానంటూ ఆమె బెదిరించడంతో పరువు పోతుందనే భయంతో అతడు ఆ మొత్తాన్ని 2 విడతల్లో పంపాడు. పోరంకికి చెందిన ఓ వృద్ధుడు ఓ యువతితో వీడియో కాల్ మాట్లాడి లక్షల్లో సమర్పించుకున్నాడు. ప్రైవేట్ లెక్చరర్ కూడా ఫోన్ కాల్ బెదిరింపులకు భయపడి 37 లక్షలు ట్రాన్స్ఫర్ చేశాడు. వరుసగా కంప్లైంట్స్ రావడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఈ కాల్స్ ని ట్రేస్ చేసి కేటుగాళ్ల పని పట్టే ప్రయత్నంలో ఉన్నారు. పోలీసులు అని చెప్పి బ్లూ కలర్ ఐకాన్ లో పోలీసు ఫోటోలు పెట్టుకుని వాళ్ళు ఎంటర్ అవుతారు. మీరు వేరే వాళ్ళతో వీడియో కాల్స్ మాట్లాడారు కాబట్టి కేసు నమోదు మనం అరెస్ట్ చేస్తామని చెప్పి అది కూడా చేయడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా బాధితులు ఎవరైతే గుర్తించుకొస్తే మిలియన్ నెంబర్ చెప్పి వీడియో కాల్స్ చేసుకోకూడదు. అట్ ద సేమ్ టైం ఏదైతే ఫోన్ నెంబర్ మీద బ్లూ కలర్లో వచ్చి పోలీసు ఫోటోలు చెప్పి పోలీసుల నెంబర్లో ఒరిజినల్ పోలీసులు అని చెప్పి మీరు నమ్మకూడదు. అందం అతి ప్రమాదకరమైన ఆయుధం. అందానికి వశులైతే అన్నీ కోల్పోతారు. పురాణాల నుంచి తాజా ఘటనల వరకు మనకు చెబుతున్న గుణపాఠం అదే. హనీ ట్రాప్ లో వ్యామోహమే కీలకం. దానిని గుర్తించకపోతే ప్రమాదంలో పడతాం. అన్ని హనీ ట్రాప్ కేసుల్లోనూ ఇదే జరుగుతుంది. వలపు వలలను ముందుగానే గుర్తించి తగిన జాగ్రత్తలు పాటిస్తే చిక్కుల్లో పడకుండా తప్పించుకోవచ్చు.